అంటే సత్యం ఏంటి మీ ద్వారానే తెలుసుకుంటాం కదా గురుగారు. సి మనదంతా కూడా ధర్మాలు, సనాతన ధర్మము. ప్రతి ధర్మం వెనకాతల సత్యం ఉండాలి. సత్యం లేని ధర్మాన్ని శంకరాచార్యుల వారు కొట్టిపడేశాడు. 72 ధర్మాన్ని కొట్టిపడేశాడు. ఎప్పుడో ఆ కాలంలోనూ కొట్టిపడేశాడు. అరే యార్ మీ ధర్మం వెనకాల సత్యం ఉంటే చెప్పండి, నేను నమ్ముతాను అన్నాడు. సత్యం లేని ధర్మము ఎక్కువ కాలం నిలబడదు, ఎప్పుడో ఒకప్పుడు లోపిస్తుంది. ఏవో కొన్ని ధర్మాలు నిలిచాయి, ఒక 4-5 ధర్మాలు మీకు తెలుసు నాకు తెలుసు, వాటి గురించి నేను ప్రస్తావించాను. కానీ ఒక 5-6 ధర్మాలు అయితే ప్రస్తుతం బతికున్నాయి, ఉనికిలో ఉన్నాయి. కొన్నాళ్ళు పోతే ఒక 2 ధర్మాలు పోవచ్చు, 1-2 ధర్మాలు పోవచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు, ఏం చెయ్యాలో తెలియట్లేదు. కానీ సనాతన ధర్మం అనేది సత్యాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. 1000 సంవత్సరాలు మన విదేశీ పరిపాలనలో ఉన్నాం స్వామి, నిజమా కాదా? 800 సంవత్సరాలు మొఘల్స్, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు, 1000 సంవత్సరాలు. అయినా సరే ఈ రోజుకి సనాతన ధర్మం బతికుంది అంటే దానికి కారణము సనాతన ధర్మం వెనకాతల సత్యం ఉంది, సత్యంతో కూడిన ధర్మం ఉంది. ఈ 2 లేకుండా ఏ ధర్మము బతకదు. ఈ 2 ఉండాలి. ఏదో కాదు సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ 5 ఉంటేనే అదే అసలైన ధర్మం అని చెప్పి నా ప్రగాఢమైన నమ్మకం. గురుగారు మీకు పరిచయం అయిందా? అంటే ఒక్కసారి మీకు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిందా? అసలు ఏం జరిగింది, ఎలా వెళ్ళారు సాధన? ఆయన మా ఇంట్లోనే ఉన్నాడు మీతో పాటు. ఆయన దర్శనం ఆల్మోస్ట్ కొన్ని 100 సార్లు అయింది. అది మాహోర్ కావచ్చు, గౌహాతి కామాఖ్య కావచ్చు, లేకపోతే మన టిట్లాగఢ్ కావచ్చు, అండ్ హజారీబాగ్ కావచ్చు, అండ్ చెన్నమస్తిక్ కావచ్చు. అండ్ ఆయన ఉండే ఆ గుహలు ఆయన పిలిచేస్తాడు, ఇంకేం లేదు, రేపు బయలుదేరు అంటాడు, అంతే. ఏమండు ఇంకా రేపు బయలుదేరి వచ్చి అంటాడు. రాణికేతు, ఎక్కడ రాణికేతు, ఎక్కడ విశాఖపట్నం, బయలుదేరి వచ్చాయి అంటాడు. కానీ అన్నీ ఏర్పాటు చేస్తాడు. ఢిల్లీ వెళ్ళాలి ఫ్లైట్లో, ఢిల్లీ నుంచి మళ్ళీ వెళ్ళాలి ట్రైన్లో, అక్కడి నుంచి మళ్ళీ కారు ఎట్టుకుని వెళ్ళాలి, ద్వారాహట్టు, కుక్కుచీనా అన్నీ బయలుదేరి వెళ్ళాలి. ఇదేనా ఈజీ ప్రయాణమా? అబ్బే రేపు బయలుదేరి వచ్చి అంటాడు. ఇంకా అన్నాడు అంటే అన్ని ఏర్పాట్లు ఆయన చేస్తాడు. ఆ రోజు సాయంకాలం కంపెనీ CEO ఫోన్ చేసేసి, శాస్త్రి నువ్వు అర్జెంట్గా ఢిల్లీ వెళ్ళాలి, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళాలి అంటాడు. టికెట్లు పంపిస్తున్నాను, వెళ్ళిపో అంటాడు. అది కాకుండా అడ్వాన్స్ 10,000 చూసుకుంటాడు, అంతే. దట్స్ ఆల్. అంటే ఎందుకు గురుగారు, అంటే ఏ కారణంతో వారు మిమ్మల్ని ఎంచుకున్నారు? అసలు ఏం జరుగుతుంటుంది మీ ఇద్దరి మధ్యలో సంభాషణ అంతా? మంచి ప్రశ్న అడిగారు. చాలామంది బాబాజీ మహాశయుల్ని ఏదో క్రియాయోగ బాబాజీ అని పిలుస్తూ ఉంటారు చాలామంది. కొంతమంది క్రియాయోగం నేర్పించి ఉండొచ్చు ఆయన, కొంతమందికి కర్మయోగం కూడా నేర్పారు, కొంతమందికి జ్ఞానయోగం కూడా నేర్పారు. ఇప్పుడు భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. కర్మయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, విజ్ఞాన యోగం ఉంది, అక్షర పరబ్రహ్మ యోగం ఉంది, భక్తి యోగం ఉంది,
మోక్షయోగం ఉంది, మోక్ష సన్యాస యోగం ఉంది. శ్రీకృష్ణుడు ఒక అధ్యాయంతో ముగించలేదు కదా, 18 అధ్యాయాలు చెప్పాడు. ఈ 18 మార్గాలు కూడా ఉన్నాయి. నువ్వు ఏ మార్గంలో ప్రయాణించినా భగవంతుడిని తెలుసుకోవచ్చు. అది ఆయన ఉద్దేశం. శ్రీకృష్ణుడి ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏ మార్గంలో ప్రయాణించు భగవంతుని చేరుకోవచ్చు. ఈ బాబాజీ మహాశయాన్ని కేవలం క్రియాయోగ బాబాజీగా కళ్ళు పైకెత్తి ఏదో భయంకరంగా చూపించాల్సిన అవసరం అయితే లేదు. చాలా సౌమ్యంగా ఉంటాడు. ఆయన నవ్వితే అంతే, ఇంకా భక్తి పారవస్యంతో నిలిపోవడం. ఆయన నవ్వే ఒక పెద్ద ఎసెట్ అన్నమాట. నాకు ఆయన జ్ఞాన మార్గాన్ని బోధించారు. కొంతమందికి జ్ఞాన మార్గాన్ని, కొంతమందికి భక్తి మార్గాన్ని, కొంతమందికి కర్మ మార్గాన్ని. నాకైతే జ్ఞాన మార్గాన్ని బోధించారు. ఎందుకు ఎంచుకున్నారు అంటే దానికైతే ఆన్సర్ అయితే నా దగ్గర లేదు, కానీ పూర్తిగా జ్ఞానాన్నే బోధించారు. ఆదిశంకర్ల వారు ఎటువంటి జ్ఞానంతో ఆయన 32 ఏళ్ల ఎలా జీవించారు, అటువంటి జ్ఞానాన్ని బోధించాడు. మరి నన్ను ఎందుకు ఎంచుకున్నాడు అనే దానికి సమాధానం లేదు, కానీ నేను దాన్నే పట్టుకొని కూర్చున్నాను. నేను చాలా రీసెర్చ్ చేసి ఏం తెలుసుకున్నానంటే జ్ఞానం లేకుండా కర్మ జరగదు. పుట్టిన ప్రతి జీవి కర్మ చేయక తప్పదు. కర్మ చేయకుండా ఎవడు కూడా ఒక్క క్షణం కూడా ఉండలేడు. మానవుడు అస్సలు ఉండలేడు. నిద్రలో కూడా ఏదో ఒకటి చేస్తాం మొత్తానికి, పొద్దు నుంచి ఏదో ఒకటి చేస్తాం. సో జ్ఞానం లేకుండా ధ్యానం అనేది కుదరదు. ధ్యానం అంటే ఏంటి? కళ్ళు మూసుకోవడమా, గాలి పీల్చుకొని గాలి వదలడమా? అది రాత్రి గాఢ నిద్రలో కూడా ప్రతి వ్యక్తి చేస్తాడు. గాఢ నిద్రలో కూడా గాలి పీల్చుకుంటాడు, గాలి వదులుతాడు. ప్రతి జీవి చేస్తుంది. సో కొంచెం ఈ తప్పుదారి పడుతున్నదేమో అన్న భావన అయితే నాకుంది సనాతన ధర్మాన్ని.